నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. కాంగ్రెస్ వాదిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్య స్థాపనకు ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న షర్మిలతో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. వైసీపీ, టీడీపీలు తమ రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపుతున్నాయని ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్ ఇతర నాయకులతో కలిసి మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి వైభవాన్ని తొక్కి అణగదొక్కేటటువంటి ప్రయత్నం 2014 నుంచి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెద్దది వేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి బొమ్మని చిన్నదిగా అసలు చూపించకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మహానాయకుడి యొక్క ఆశయాలు కాంగ్రెస్తోనే ముడిపడి ఉన్నాయి, కాంగ్రెస్ వారసత్వంతోనే ఉన్నాయి. గతంలో చేసినటువంటి అపోహలు తొలగిపోయినాయి అన్నటువంటి షర్మిలమ్మ గారు ఇవాళ మరలా తిరిగి ఆ తండ్రి బాటని పూర్తి సహకారం చేయడం కోసం నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాధ్యత తీసుకున్నాడో ఇవాళ మరలా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు తీసుకొని ఇటువంటి కుతంత్రాలు చేసేటటువంటి ప్రభుత్వాలకి, పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఒకటే ప్రజల ఆలోచన చేయాలి. దుర్మార్గులంతా ఒకవైపు ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఒకవైపు ఉంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం చేయటంపై మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులతో కలిసి రావెల కిషోర్ బాబు అరండల్పేటలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే నాయకులు కాదని, దేశానికి దశదిశను చూపిన మహానాయకుడని, అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే నాయకులు కాదని, దేశానికి దిశను చూపిన మహానాయకుడు అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా ఉంటాయన్నారు. అంబేద్కర్ మహాశిల్పం ప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలవాలని కోరారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మహాశిల్పం ఉపయోగపడాలన్నారు. అనేక రకాల అసమానతలను రూపుమాపే ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యను అమలు పరిచేలా జగన్ ప్రభుత్వం పనిచేయాలన్నారు. సన్నిహితులతో చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరాలి అనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఆయన కేంద్ర మంత్రి పదవిని సహితం స్త్రీ జాతి సముద్రణకు తృణప్రాయంగా రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ విధంగా స్త్రీలను, స్త్రీ జాతిని గౌరవించి వారి సాధికారతకు ఏ ప్రభుత్వాలైతే పాటుపడతాయో ఆ ప్రభుత్వాలకి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ అసమానతలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ అసమానతల వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. రాజకీయ సాధికారితకు ఏ ప్రభుత్వాలైతే కృషి చేస్తాయో అది నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లే కావచ్చు, సీట్ల కేటాయింపుల విషయంలోనే కావచ్చు, మంత్రి పదవుల కేటాయింపులే కావచ్చు, వీటన్నిటిలో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి జనాభా నిష్పత్తి ప్రకారం హిందూ మతం మతోన్మాదానికి వ్యతిరేకం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం కార్యాలయంలో జరిగింది. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని హిందూ మతం మతోన్మాదానికి వ్యతిరేకం అనే అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, మతోన్మాదం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం అనే అంశంపై గతంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. సమావేశంలో మతోన్మాదులు హిందువులు కాదు, హిందువులు మతోన్మాదులు కాదనే అంశంపై కరపత్రాలను విడుదల చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు కలీం, తాడికొండ నరసింహారావు, కాజావలి, అంకయ్య, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం కానివ్వండి, హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి కుల మతాలకు అతీతంగా ఈ మధ్యతరగతి మతం ఏదైతే ఉందో
వీళ్ళందరూ కూడా 2-3 కార్పొరేట్ శక్తుల వల్ల వారి యొక్క వ్యాపారాలు మొత్తం నశించి మరి వాళ్ళు జీవనం సాగించడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ పరిస్థితులను వివరిస్తూ కూడా ఈ యొక్క కరపత్రాన్ని మేము రాయటం జరిగింది, దాన్ని మనం విడుదల చేయటం జరిగింది. కోట్లాది మంది హిందువులను ఆదుకోవాల్సినటువంటి మరి ఈ ప్రభుత్వం మరి 2-3 కార్పొరేట్ల శక్తులకు చేతుల్లోకి భారతదేశ సంపద మొత్తాన్ని వాళ్లకు అందే విధంగా చేస్తున్నటువంటి ఈ చర్యను ఖండిస్తూ మరి మధ్యతరగతి మతస్థులైన మేము, అంటే ఇక్కడ కులం లేదు మతం లేదు, ఇక్కడ ఉన్నది మధ్యతరగతి మతస్థులం. బీజేపీ విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా 2వ రోజు జరిగిన యాత్ర శ్రీనగర్ 7/5 బుద్ధుడు బొమ్మ రోడ్డు మీదుగా మహబూబ్ నగర్ జెండా చెట్టు, శ్రీనగర్ 4-5 లైన్స్ నుంచి వల్లూరి వారి తోట, మాలకొండయ్య కాలనీ నుంచి కాకుమాను వారి తోట వరకు సాగింది. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అధికార పక్షము ప్రతిపక్షము ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచించడం లేదని అన్నారు. రాబోయే ఎలక్షన్స్లో అసెంబ్లీ సీట్ల కోసం వెంపర్లాడుతున్నారు కానీ ప్రజల బాగోగులు పట్టించుకోవట్లేదని, అలాగే ఎలక్షన్స్లో సీట్ల కోసం ఆ పార్టీకి వెళదామా ఈ పార్టీలకు పోదామా అని గోడ దూకే పరిస్థితిలో ఉన్నారని, ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, కామరాజుగడ్డ దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి రామచంద్రరావు, మేరీ సరోజిని, చలపతిరావు, పాలగొని చైతన్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేదకి ఇల్లు ఇవ్వాలని సంకల్పంతో ఇంటి పేరు చెబుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీ పేరుతో వంచన చేస్తున్నారు. నవరత్నాల పేరుతో వచ్చి నయ వంచన చేసిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెబుతారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి పట్టం కడతారు. దేశంలో మరోసారి, ఆంధ్రాలో ఒకసారి ఈ నినాదంతో మేము ప్రతి ఇంటికి క్యాంపెయిన్కి వెళ్తున్నాం. అందరూ కూడా మాకు ప్రజలు మోడీ గారు చేసిన మంచి పనులు వారు చెప్తుంటేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. దుర్గాప్రసాద్ గారు బాగా పరిచయస్తులు లోకల్గా ఉండి ప్రతి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళి వారికి కరపత్రం అందించి గుంటూరుకి ఏదైతే మంచి పనులు చేశామో ప్రతి ఒక్కరికి గుర్తు చేయడం జరిగింది. మేము గుంటూరుకి ఏ చేసామో చెప్తే వాళ్ళకి వాళ్ళ ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో వాళ్ళు మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ కు అంబేద్కర్ ఆశయాలన్నా రాజ్యాంగమన్నా గౌరవం ఏమాత్రం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 188 మంది దళితులను పొట్టన పెట్టుకున్న పాపం ఈ విగ్రహం ఏర్పాటుతో పోతుందా అని సీఎం జగన్ను ప్రశ్నించారు. జగన్ మాట వేరు, చేసే పని వేరుగా ఉంటుందని వర్ల రామయ్య విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద. 6,000 పైన రికార్డ్ అయినాయి. అవి నోటి మాట కాదు. 188 మంది దళితులు హత్యగావించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్. 188 మంది దళితులు అసూలు బసినారు. ఇవన్నీ నేను 125 అడుగుల విగ్రహం వేశాను కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అంటున్నాడు ఆయన. అంటే 125 అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే 188 మంది దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ప్రజా సంఘాలు రాస్తా రోకో నిర్వహించాయి. శంకరవిలాస్ సెంటర్లో ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వేతనం పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలనే చిన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం తత్సారం చేస్తుంది కానీ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదన్నారు. జీతాలు జులైలో పెంచుతామనే మాటలో స్పష్టత లేదన్నారు. అంగన్వాడీలను బెదిరిస్తూ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని టీడీపీ నాయకులు హనుమంతరావు పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. దివ్యాంగులకు పెన్షన్లను పెంచకుండా ఉన్న పెన్షన్లను తీసివేశారని ఆరోపించారు. 22వ తేదీన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలపనున్నట్లు చెప్పారు. వికలాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఓడిపోయేలా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో వెలుగు శివప్రసాద్, గొలుసుల సాయి కుమార్, నల్లపనేని కిరణ్ కుమార్, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. బాగుపడాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రతి ఒక్క వికలాంగుడు కూడా దివ్యాంగులు కూడా ఒక సామాజిక బాధ్యతగా 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ధర్నా కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రజలారా గమనించండి, గత 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంది ప్రభుత్వం. అధికారం కోల్పోయేటప్పటికైనా కనీసం మా మొర ఆలకించమని చెప్పేసి దివ్యాంగులు అనేక రూపంలో వారు విజ్ఞప్తి చేసినా కనీసం మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ స్థానికంలో ఉన్న నాయకులు కానీ ఏ ఒక్కడు కూడా ఈ ఒక దివ్యాంగులను పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళకి గృహ నిర్మాణం లేదు, పెన్షన్ పెంపు సదుపాయం లేదు, రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే సైకిళ్లు కూడా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సన్నాహక సమావేశం బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జరిగింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది వై కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సన్నాహక సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో 3 ఆధిపత్య కులాలు 3 పార్టీలుగా ఏర్పడి రాజ్యాధికారం కోసం వెంపర్లాడుతున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం రాజ్యాధికారం కోసం తమదైన పద్ధతిలో పావులు కదుపుతున్నాయన్నారు. బహుజన శ్రామిక వర్గ దృక్పథం కలిగిన రాజకీయ శక్తులన్నీ ఏకమై పూలే అంబేద్కర్ మార్క్స్ సిద్ధాంతాల స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గంటా ప్రభుదాస్, సాధు మాల్యాద్రి, పాటిబండ్ల కోటేశ్వరరావు, శీలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బలమైన ప్రభావాన్ని కలిగించేటటువంటి ఒక రాజకీయ పార్టీ దేశంలో లేకపోవడం అనేది మనకి బాధాకరమైన విషయమే. అదే సమయంలో చిన్నవో పెద్దవో సంస్థలుగా ఉంటూ ఈ కలిసిన భావజాలంతో పనిచేస్తున్నటువంటి సంస్థలు, పార్టీలు, ప్రముఖులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం సమీకరించి దేశవ్యాప్తంగాను అలాగే రాష్ట్రంలోనూ ఒక నిజమైన సామాజిక శ్రామిక వర్గ దృక్పథంతో, అనగా బహుజన శ్రామిక వర్గ దృక్పథంతో, ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల దృక్పథంతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఈ రోజున నిజంగా అవసరం. అలాంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు, ప్రముఖులు, ఉద్యమాలు ఉన్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం సందర్భంగా 22వ తేదీన భారీ రథయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు అడప ఫణీంద్ర, వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి కార్యదర్శి మస్తానయ్య చెప్పారు. బృందావన్ గార్డెన్స్, వెంకటేశ్వర స్వామి ఆలయం, లైవ్ భారత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అడప ఫణీంద్ర, మస్తానయ్య కోరారు. ఉదయం 9 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, 10 గంటలకు రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సామూహిక విజయ మహామంత్ర పారాయణం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం, అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు చెప్పారు. సాయంత్రం శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం, దీపోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తూనుగుంట్ల రాజేష్, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాల కళ మన ఈ అయోధ్య బాలరాముని మందిర నిర్మాణం. అటువంటి మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని మన శ్రీ బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా ఆ రోజు ఉదయం 9 గంటలకి హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే మనకి ఎలా అయితే శ్రీరామనవమి రోజు శ్రీరామ ఉత్సవ సమితి పేరుతో ఎలా అయితే మనం శోభాయాత్ర నిర్వహించుకుంటున్నామో ఆ రోజు ఉదయం 9-10 గంటలకి
శ్రీరామ రథయాత్ర జరుగుతుంది. బృందావన్ గార్డెన్స్లో సామూహికంగా శ్రీరామనామ జపంతో, అలాగే రామనామ సంకీర్తనలు, రాముడి భజనలతో నగర సంకీర్తన కార్యక్రమం ఉంది. అలాగే 12 గంటల నుంచి రాముని వారిది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఎల్ఈడి స్క్రీన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరగటానికి ఈ గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంలో 22వ తారీఖు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం పూట తీర్థ ప్రసాదాలు కూడా కొంచెం భారీ ఎత్తున చేస్తున్నాం. సాయంత్రం కూడా తీర్థ ప్రసాదాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ, ముఖ్యంగా గుంటూరు నగరంలో అందరికీ తెలిసేటట్టుగా, అందరూ కూడా బాగా రాముని యొక్క అనుగ్రహం పొందేటట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. గుంటూరు అరండల్పేట నందు ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థ సింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 14వ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా బ్రాడీపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి అంధ వికలాంగుల పాఠశాలలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగ్ గ్రూప్ ఆఫ్ అధినేత సింగు రత్నకిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాము ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, మన ఉన్నతికి కారణమైన వారిని మరవరాదని అన్నారు. అర్హులైన వారికి తమ సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంచి ఉన్నత స్థాయికి వచ్చి మీలో ఒకరు మళ్ళీ ఇలాంటి ఆర్గనైజేషన్ని భవిష్యత్తులో మీరు సహాయ సహకారాలు అందిస్తూ అవకాశం దొరికితే మీరు కూడా ఇలాంటి సంస్థను ఒకటి ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాంటి వాటికి మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు అమెరికా అట్లాంటా జార్జియాలో ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీలో సీనియర్గా పనిచేస్తున్న వెంకట కాజా నారాయణతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకట కాజా నారాయణ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఏ విధంగా అబ్రాడ్ రావచ్చో వివరించారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అమెరికాలో ఏ విధంగా ఉన్నత విద్యను అభ్యసించవచ్చో చక్కగా వివరించారు. తాను కూడా ఒకప్పుడు మధ్యతరగతి విద్యార్థినని 1988-90 కాలంలో ఇదే హిందూ కళాశాలలో చదివానని, ఏ విధంగా అబ్రాడ్ వెళ్ళింది వివరించారు. మన విద్యార్థులు కష్టపడి చదివి విద్యను అభ్యసిస్తున్నారని, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ బాగా రాయగలరని, కానీ కమ్యూనికేషన్స్లో కొంత వెనకబడి ఉన్నారని, అది మెరుగుపరుచుకోవాలని నారాయణ తెలిపారు. కార్యక్రమంలో హిందూ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్, కంప్యూటర్ విభాగాధిపతి కె శరత్ కుమార్, అధ్యాపకులు సుకన్య, రమ్య, నజీర్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన రిసోర్సు సెంటర్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ కోటప్పకొండనందు నివసిస్తున్న సంచార జాతులకు స్వయం సహాయక సంఘాలు అభివృద్ధికి గల అవకాశాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ వెలుగు నుంచి కమ్యూనిటీ కోఆర్డినేటర్ రామానుజమ్మ, యానిమేటర్లు శ్రీలక్ష్మి, యశోద, సామాజిక కార్యకర్త సిహెచ్ ప్రభావతి మరియు డీబీఆర్సీ సిటీ కోఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రామానుజమ్మ స్వయం సహాయక సంఘాలు ఏర్పడే విధానాలు, పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలిపారు. యానిమేటర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న ఆసరా, స్త్రీ నిధి, ఉన్నతి, వడ్డీ రాయితీతో కూడిన రుణాలు, గ్రామ సమైక్య ద్వారా పొందే ప్రయోజనాలను తెలిపారు. 22వ తేదీన అయోధ్య రాముని ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు సంకటికుంటలోని గొల్లా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామ సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్ష స్తోత్రం పఠనం జరిగింది. శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ డైరెక్టర్ గ్రంథి ధనలక్ష్మి మరియు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ దివ్వెల సులోచన ఆధ్వర్యంలో సంగడిగుంట గొల్లా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనామ సంకీర్తన మరియు హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్ష స్తోత్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కృష్ణ
కమిషనర్ కీర్తి క్యాంప్ కార్యాలయంలో అదనపు కమిషనర్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. నగరంలోని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నాయని, వాటిలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై విద్యాశాఖ, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం వద్ద 7 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను శనివారం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి స్వీకరించి నాణ్యతను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈఆర్ఓ ప్లాంట్కు గంటకు 500 లీటర్ల శుద్ధి నీటిని అందించగల సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటి వరకు కలెక్టరేట్కు త్రాగునీటి వసతి కొరకు క్యాన్ల ద్వారా నీటిని తెప్పించి వినియోగించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలతో పాటు కలెక్టరేట్లోని సిబ్బందికి త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈఆర్ఓ ప్లాంట్ ఎంతో సహాయకారిగా ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్లో మరమ్మతులకు గురైన హెచ్ సెక్షన్కు మరమ్మతులు చేపట్టి కొత్తగా అన్ని హంగులతో రెనోవేట్ చేసిన ఎన్నికలు మరియు ప్రోటోకాల్ కోఆర్డినేషన్ సెక్షన్ను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జేసీ రాజ్కుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.